క్రిమినల్ మీద ఉండాల్సింది డివోషన్ కాదు, అవర్షన్. సో తను చాలా ఎఫర్ట్ పెట్టాడు ఈ సినిమా కోసం. మన ప్రొడ్యూసర్స్ గారికి నారీ నారీ సాంగ్ చాలా ఫేవరెట్ అనుకుంటా. నేను అడుగుదాం ఒక నెక్స్ట్ క్వశ్చన్. మీకు బేల్పూరి పాట ఇష్టమా? నాకు ఫ్రాంక్ గా బేల్పూరి చాలా ఇష్టం. పురి భలేకున్నాదే నీ ఆవకాయ పెదవి నన్ను లాగుతున్నాదే. అరే ఆకు పాకు కరే పాకు ఆట షురూ రే నువ్వు దుక్కినాక ఎక్కదమ్ము సీన్ సితారే. బేల్పూరి సాంగ్ ఆ లొకేషన్ గురించి ఐ వాంటెడ్ టు టాక్. మేము విన్నాం దట్ లదాఖ్లో ఇట్స్ హైలీ అసలు న్యాచురల్ టెంపరేచర్ కాదు అక్కడ. అండ్ డాన్సెస్ కూడా అప్పుడప్పుడు కొంచెం ఆక్సిజన్ అందక ఇంత కష్టపడి అసలు మాకు కష్టం తెలియలేదు. అది అడ్వెంచర్ అండి ఆ సాంగ్. నిజంగా ఆ సాంగ్ అడ్వెంచర్. ఇంకో ప్రొడ్యూసర్ అయితే ఒప్పుకోరు ఆ సాంగ్. అంటే నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను లదాఖ్లో సాంగ్ తీయాలి అని, ఎప్పటి నుంచో ఉంది నాకు. అది రెక్కికి వెళ్ళాం. రెక్కికి వెళ్ళినప్పుడే చాలా హారబుల్గా అనిపించింది. రెక్కికి వెళ్ళినప్పుడు ఏమైందంటే మేము లదాఖ్ వెళ్ళాం. లదాఖ్లో చాలా బాగున్నాయి లొకేల్స్. బట్ ఇక్కడ నుంచి నోబ్రా వ్యాలీ అని ఒకటి ఉంటుంది. అక్కడి నుంచి లదాఖ్ నుంచి వెళ్ళాలి. ఆ నోబ్రా వ్యాలీకి వెళ్ళాలంటే పెద్ద ఘాట్ రోడ్ అది దాటుకుని వెళ్ళాలి. అక్కడే పర్మిషన్స్ ఓపెన్ చేసే టైం ఇంకా వద్దా చేద్దామా వద్దా అనే టైంలో జస్ట్ మేము ఏదో ఇన్ఫ్లుయెన్స్ చేసి పర్వాలేదు మేము వెళ్తామని చెప్పి వెళ్ళిపోయాం. వెళ్తూ ఉంటే వరల్డ్ హైయెస్ట్ మోటార్ ఇది అంటది పీక్ 18,700 ఫీట్ అది. అక్కడ కరెక్ట్గా మేము స్టక్ అయ్యాం. స్నోఫాల్, ఆక్సిజన్ లెవెల్స్ చాలా తక్కువ ఉంటాయి. 7 hours మేము కార్లో స్టక్ అయిపోయాం. అంటే కార్ కూడా లెవెల్ ఆల్మోస్ట్ డోర్కి అక్కడ వరకు స్నో వచ్చేసింది. దిగడానికి లేదు. దిగడానికి అసలు అక్కడ ఉన్నాం, అసలు వెళ్ళిపోతాం. అంత డేంజరస్ కండిషన్. అంటే బయటకు వస్తాం అనేది ఎవరికి హోప్ లేదు. కెమెరామెన్ నేను కెమెరామెన్, ఆ డైరెక్టర్ గోహన్, ప్రకాష్, ఒక మేనేజర్ వెంకట్ అని. ఆ మేనేజర్ వెంకట్కి అయితే వాయిస్ పోయింది. తనకి కొన్ని 2-3 hours తర్వాత వాయిస్ భయంతో ప్యానిక్ అయిపోయి వాయిస్ పోయింది. లిటరల్లీ 7 hours మీరు కార్లో అంతే. విపరీతమైన హెడేక్, ఆక్సిజన్ చాలా తక్కువగా. ఎక్కడో ఒక రూమ్ లోనే ఉండలేము మనం 7 hours అంటే. కారులో లిటరల్ గా అంటే బయట పడతామని అనుకోలేదు. అంటే అక్కడి నుంచి మళ్ళీ బయటకు వస్తామని అనుకోలేదు. అంత డేంజరస్ సిచ్యువేషన్ లైఫ్లో అసలు నేను ఎప్పుడు మర్చిపోలేదు అది. అప్పుడు మాతో వచ్చిన కోఆర్డినేటర్ వాడు ముందు కొంచెం బాగానే ఉన్నాడు కానీ తర్వాత వాడు ప్యానిక్ అయిపోతుంటాడు. ఎక్కడో కిందకి నోబ్రాక్ ఫోన్ చేశాడు అవతల సైడ్ అసలు ఇంక వెనక్కి వెళ్ళడానికి కూడా లేదు. ఇంక అసలు మా వెనకాల 12 vehicles ఉన్నాయి, అన్ని స్టక్. అందరూ వచ్చి స్టక్ అయిపోయారు. అప్పుడు అతను నోబ్రాక్ ఎవరికో కాంటాక్ట్ చేస్తే సిగ్నల్ లేదు, చాలా ప్రాబ్లమ్ ఫోను. అదే మొత్తానికి అడిగితే పట్టుకుని కష్టపడేది మాట్లాడితే కింద నుంచి బుల్డోజర్ వస్తుంది క్లీన్ చేసుకుంటూ అని అన్నాడు. అది చెప్పి ఒక 1/2 hourలో వస్తుందని చెప్పాడు. మేము స్టక్ అయిన తర్వాత ఇమీడియట్గా 7 hoursకి వచ్చింది అది తోసుకుంటూ అంటే తల పగిలిపోవడం అంటారు చూసారా. అంటే ఆక్సిజన్ లేకపోతే హెడేక్ వచ్చేస్తుంది కదా వెళ్ళేటప్పుడే. సో అంత కష్టపడి నోబ్రాకి వెళ్ళాం. నోబ్రా అంతా చూసాం, తిరిగి వచ్చిన తర్వాత ఎలా అయినా చేద్దాం ఇక్కడ అని స్ట్రాంగ్గా విజువల్స్ అదిరిపోయినాయి. చేద్దామని ఫిక్స్ అయ్యాం. నేను గుహను ఎలా అయినా చేద్దాం అంటే. బట్ అక్కడ ఇంతవరకు చేసిన వాళ్ళు ఎవరో కూడా లిమిటెడ్ క్రూతో చేశారు. పెద్ద హిందీ ఫిల్మ్స్ అది చేసినా కూడా చాలా లిమిటెడ్ క్రూతో కష్టం హ్యాండిల్ చేయడం. అంత క్రూ అనేది కష్టం అక్కడ. బట్ మేము అంత పెద్ద క్రూని, అంతమంది డాన్సర్స్ని తీసుకుని అక్కడికి వెళ్ళి నిజంగా ఒక అడ్వెంచర్ అది. అక్కడికి వెళ్ళిన తర్వాత మేము ఏంటంటే సాటిస్ఫై అవ్వకుండా మళ్ళీ అక్కడ నుంచి ఇంకొక వేరియేషన్ కావాలని చెప్పి మళ్ళీ అక్కడ నుంచి ప్యాంగాంగ్ లేక్ అని ఇంకొక చైనా బార్డర్ అది, అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్తే అక్కడ అస్సలు చలి అనేది మామూలుగా లేదు అసలు. అక్కడ ఉండడానికి అకామిడేషన్ ఉండదు, ఓన్లీ జస్ట్ టెంట్స్ ఉంటాయి అక్కడ. ఆ టెంట్స్లో ఉండాలి. ఆ టెంట్స్లో స్టే చేసాం. విపరీతం చలి, హెడేక్ రీజన్ ఏంటంటే ఆక్సిజన్. నెక్స్ట్ డే సరే ఏమైనా సరే చేద్దామని చెప్పి షూటింగ్ స్టార్ట్ చేస్తే డాన్సర్లు ఒక్కొక్కరు పడిపోతున్నారు. అంటే ఆక్సిజన్ సరిపోక పడిపోతుంటే అది ఆ రోజు కష్టపడి చేస్తూ ఉండాలి. అండ్ ఫైట్స్ విజయ్ గారు అదే డిషన్ ఫైట్లు అయినప్పటికీ జనానికి ఈ మధ్య వర్షం సినిమాల్లో యాక్షన్ ఫైట్లు బోర్ కొడుతున్నాయనే విషయం కూడా అర్థమవుతాం. చాలా సినిమా చూస్తున్నప్పుడు కూడా నేను కొంచెం రియలైజ్ అయ్యాను. అంటే ఫైట్లు రెగ్యులర్గా తీస్తే కష్టం, వర్కౌట్ అవ్వట్లేదు, గాలి ఎగరటాలి, ఇదంతా కొంచెం ఇంపాక్ట్ ఉండాలి అనే దానికోసం మీరు సినిమా చూస్తే ఎక్కడేదో ఫైట్ పంచ్ అంటే ఓవర్లాప్ చేయడం ఇలా ఉండదు. మొహమ్మద్ కొట్టడం అలా ఉంటుంది. దానికి ఒకటి మేము ఎలా చేయాలి అని అనుకున్నప్పుడు ఐడియా వచ్చింది.
అంటే ఓవర్లాప్ లేకుండా ఇంపాక్ట్ ఇచ్చేలా చేయాలి అనే దానికి చిన్న టెక్నాలజీని విజయ్ చెప్పాడు నాకు, ఇలా చేస్తే ఇలా వస్తుందని చెప్పేసి. బట్ టైం టేకింగ్, అన్ని లేయరింగ్ చేయాలి. సో తను చాలా హోంవర్క్ చేసి ఈ ఫైట్లు రెగ్యులర్గా ఉండకూడదు, కొంచెం స్పెషల్గా ఉండాలి అని చాలా కష్టపడ్డాడు తను. ప్రతిదీ ఒక రెఫరెన్స్లో అనుకుని చూపించి నాకు, మేమందరం దానికి ప్రతి ఫైట్ని డిజైన్ చేసి ఒక ఇంపాక్ట్తో చేయాలి అని చేసాం. అలా మీరు చూస్తే ఫస్ట్ ఫైట్ అన్నీ కూడా ఫైట్ ఇంకా ఉంటే బాగున్నట్టే ఉంటాయి ఫైట్లు. అమ్మ ఇంకా అయిపోతే బాగున్నట్టు కాకుండా ఇంకా ఉంటే బాగున్నలాగా ఆ ఫైట్ అనిపిస్తూ ఉంటుంది. బాబు కూడా బాగా కన్విన్స్ అయ్యాడు, చాలా కన్విన్సింగ్ ఉన్న ఫైట్స్ బాగున్నాయి, ఎక్కడ ఫోర్స్గా లేదని తను ఫీల్ అయ్యాడు. చాలా కష్టపడి చేశాడు విజయ్. ఫస్ట్ ఫైట్ కాన్సెప్ట్లో ఉంటుంది, సెకండ్ పోలీస్ స్టేషన్ ఫైట్ స్టైల్లో ఉంటుంది, తర్వాత ప్రభాస్ సింగ్ దగ్గర ఒక డైలాగులతో, అన్ని డైలాగులతోటే వెళ్తూ ఉంటాయి. అలాగే ఇంటర్వల్ ఫైట్ కాన్సెప్ట్ పెట్టి చేసాం. సో ఆ క్లైమాక్స్ కానీ అన్ని చాలా ఎఫెక్టివ్గా చేశాడు విజయ్, చాలా బాగా చేశాడు. అండ్ టాకింగ్ అబౌట్ ది గ్లామర్, ది గర్ల్స్ ఆఫ్ ది ఫిల్మ్, తమన్నా అండ్ శృతి హాసన్ ఒక ఐటమ్ సాంగ్ జంక్షన్ లో అసలు ఏ జంక్షన్ కి చేస్తారు. అరే జంక్షన్ లో ముద్దుగా నా పేరు బొండు మల్లే, నవ్వితే నేనేమో జుంకా మల్లే. అరే జంక్షన్ లో అరే జంక్షన్ లో ముద్దుగా నా పేరు బొండు మల్లే, నవ్వితే నేనేమో జుంకా మల్లే. అరే నేనంతో ఫేమస్ ముదునే పల్లె టు ముంబై ఢిల్లీ. మదరాసి రబ్బర్ బొమ్మ, నీ ఇస్మైలు ఇస్టైలు అదిరిందమ్మా, ఇక నా పక్క నీ జోడి కుదిరిందమ్మా. ఎహరాయే కేసీ బలి గుమ్మ జంక్షన్ లో, వై జంక్షన్ లో, నీ జంక్షన్ లో నా ఫంక్షన్ పడితే పిల్లో గోళ పెడతావ తల్లో. Day and night, honey, hold me tight, honey. Show me lots of money, I'll make you happy. Pantu shirtu వేసుకున్నా పక్కా మాసు పోకిరి నువ్వు. కట్టుకున్నా ఒక్క జొన్న కంకి వినువ్వు, ఈ చూపు ఈత ముల్లులే, నవ్వు ముంత కల్లులే. ఇప్పసార ఎస్సరుల నాటు మందు పస్సరుల, జాతరలో అత్తరుల దొరికాదే నువ్విలా. జంక్షన్ లో, ఓయ్ జంక్షన్ లో, నీ జంక్షన్ లో నా ఫంక్షన్ పడితే పిల్లో గోళ పెడతావ తల్లో. జోడు గుర్రాల బండెక్కి వచ్చే బుళ్ళో ఊరేగింపే బళ్ళో. సో శృతి హాసన్ ని ఒక నాట్ స్పెషల్ సాంగ్ లో పెట్టుకోవడానికి గల కారణం అంటే నేను అనుకున్నాను సెకండ్ హాఫ్లో ఒక సిచ్యువేషన్ ఉంది, దానికి ఒక ఐటమ్ గర్ల్ కావాలి. అంటే ఐటమ్ గర్ల్ కావాలంటే చాలా సినిమాల్లో నేను చేశాను, ఎవరో అమ్మాయిని తీసుకొచ్చి పెడుతూ ఉంటాం కదా, అలా కాకుండా అంటే పెద్దది ఆ అమ్మాయిని పెడితే బాగుంటుంది, స్పెషల్గా ఉండాలి ఈ సినిమాకి, ఆఖరికి అన్ని స్పెషల్గా ఉండాలి అని అన్నప్పుడు నాకు శృతి హాసన్ ఐడియా వచ్చింది. ఐడియా వచ్చినప్పుడు ఇమీడియట్గా కాల్ చేశాను నేను, కాబట్టి టెక్స్ట్ పెడితే తను ఇమీడియట్ రెస్పాండ్ అయింది. రెస్పాండ్ అయితే ఇట్లాగా స్పెషల్ సాంగ్ ఫస్ట్ టైం అమ్మాయి ఇంతవరకు చేయలేదు, డెఫినెట్గా చేస్తాను సార్ అని అంది. అట్లాగా యాక్చువల్గా అదే వాళ్ళిద్దరు కాంబినేషన్ ఫస్ట్ నేనే చూపించాలనే స్వార్థం కూడా నాది. అది నేను బాబుకి చెప్పాను, నేను అట్లాగా శృతి అంటే నెక్స్ట్ సినిమాలో హీరోయిన్గా చేస్తుంది కదండి చూపించాలి అంటే పాపం నేనేమన్నా తను కాదని అన్నది కదా పాపం. తను యాక్చువల్గా అయితే ఎవరన్నా హెసిటేట్ చేస్తారు, నెక్స్ట్ సినిమాలో హీరోయిన్ కదా, సరే పాపం అంటే ఏ సినిమాకి ఆ సినిమా బాబుని కన్విన్స్ చేసి పెట్టేసి అనమాట. అట్లాగా యా తమన్నా చాలా ఫెంటాస్టిక్ డాన్సర్, సేమ్ టైం అమ్మాయి చాలా హార్డ్ వర్కింగ్, అంటే చాలా అలాంటి కండిషన్స్లో వెరీ ప్రొఫెషనల్. అంటే ఇప్పుడు లడాఖ్లో కానీ లేకపోతే స్విట్జర్లాండ్ చలిలో భయంకరం చలిలో కూడా అమ్మాయి చాలా పేషెన్స్ కానీ ప్రొఫెషనలిజం చాలా. సో సేమ్ టైం అమ్మాయి క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది సినిమాలో, చాలా ఒక గ్రీడీ
అన్ని స్వీట్స్ శ్రీదేవి గారు చూసే అయ్యో ఏటమ్మా అనుకునేవాళ్ళు. మీరు ఎవరు అసలు టెంప్ట్ అవ్వలేదు అన్ని స్వీట్స్? ఓ మై గాడ్. అంటే స్వీట్స్ అంటే అందరికి నాకు ఇష్టం అండి, బట్ తినలేం కదా మొత్తం అన్ని స్వీట్స్. అవును, ఎక్కడ విజయవాడ నుంచి తెప్పించారు. తమన్నా ఈజ్ నార్త్ ఇండియన్, బేసిక్లీ నార్త్ వాళ్ళకి స్వీట్స్ అంటే వీక్నెస్. తమన్నా ఉన్నట్టు అడిగితాను చాలా అందంగా ఉంటుంది ఆ ప్రేమ. అవునవును, చాలా బాగా చేసింది. అంటే ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ స్వీట్స్ ఇదే కదా, దానికోసం పెట్టాలి. ఏదో స్వీట్ షాప్ లో చూపడం అలా ఉంటుంది కానీ ఇలా వాళ్ళ కంపెనీ కదా, స్వీట్స్ కంపెనీ అని చెప్తున్నాం కదా, సో అంబియన్స్ అంతా అలా ఉండాలంటే విజయవాడ నుంచి తెప్పించారు. ఎవరైనా తిన్నారు అనిల్ గారు? నేను ఆనందంతో స్వీట్స్ తిన్నాను. Too much, super good. అయితే and there is a special episode about game shows. నార్మల్గా ఇప్పుడు ఆడియన్స్ కి టీవీస్ లో ఎక్కడని కిక్ ఇస్తుంది నార్మల్గా, వాట్ నెక్స్ట్ వాట్, అండ్ స్పెషల్లీ వెన్ ఇట్ ఇస్ మనీ అండ్ ఆల్, ఎవరు ఎంత ఎలా ఆడతారు ఏంటి అనే సస్పెన్స్ థింగ్ ఉంటుంది. మీరు దానికి ఆ పరిస్థితి సూపర్ గా క్యాచ్ చేశారు సినిమాలో. సో ఆ ఎపిసోడ్ గురించి అది హైలైట్ అవుతుందని నమ్మేమండి. అంటే అదే జరిగింది ఈరోజు. అంటే 12 నిమిషాల ఎపిసోడ్. అండ్ నాకు ఒక్కటే గుర్తొచ్చింది. ఒకసారి నేను మహాబలేశ్వర దూకుడు సిట్టింగ్స్కి వెళ్ళినప్పుడు గ్యాప్లో క్యారమ్స్ ఆడేవాళ్ళం. అది ఎంత అలా వచ్చిందంటే ఓడిపోకూడదు అనేది ఒకటి స్టార్ట్ అవుతుంది కదా, నాకే ఆశ్చర్యంగా అనిపి అంత ఇది అయిపోతున్నానండి నేను. అసలు అంత అడిక్షన్ లాగేంటి, గెలవాలి అంత కసిగా ఆడుతున్నానండి నేను. అది నాకు అర్థమైంది. అది సో అది ఉంటుంది మైండ్లో అలా. అది ఎప్పుడో ఇంత గేమ్ అంటే ఇంత ఇదిగా ఉంటుందన్నమాట. ఆ తర్వాత మా రైటర్స్ ఉపేంద్ర, అనిల్, మేము కూర్చున్నప్పుడు ఒక హైలైట్ ఎపిసోడ్ చేయాలి అని అన్నప్పుడు ఈ బ్యాక్డ్రాప్ తీసుకున్నాం. దానికి వాళ్ళు చాలా హోంవర్క్ చేశారు దానికోసం. క్వశ్చన్స్ చూస్తే మీరు అంటే హైలైట్ అవ్వాలి ఈ సీన్, 12 నిమిషాలు నవ్వుతూనే ఉండాలి అని ఫిక్స్ చేసాం. అది ఒక 3 days మేము కూర్చున్న ఒక చోట చాలా ఫోకస్డ్గా ఆ సీన్ డిజైన్ చేసాం. దానికి ఉపేంద్ర కానీ అనిల్ కానీ వాళ్ళ క్వశ్చన్స్ అవన్నీ ఉంటే చాలా ఒక నాలెడ్జ్ ఉంటుంది ఆ సీన్లో. పిల్లలు ఎంజాయ్ చేయడంతో పాటు ఒక నాలెడ్జ్ ఉంటుంది. సో అలా దాని నుంచి మళ్ళీ ఒక పర్పస్లోకి తీసుకురావాలి ఆ సీన్ని. ఆ సీన్ ఊరికి ఆ సీన్లోకి కాకుండా ఆ సీన్ పర్పస్ ఏంటి, సీన్ పర్పస్ ఏంటి, ఇంత చేసి ఏం చేస్తున్నాడు అంటే వాడికి సంబంధించిన అన్ని తెలుసుకోవడం కోసం ఒక ప్లే చేసాడు. సో ఆ ప్లేలోంచి దీన్ని బయటకు లాతీసుకొచ్చాడు, దాన్ని కథలో తీసుకొచ్చి ఆ సీన్ డిజైన్ చేసాం. అది ఈ సినిమాలో నా ఫేవరెట్ సీన్ యాక్చువల్లీ. అంటే ఆ సీన్కి ఎక్కువ నేను బాగా తీసావు ఈ సినిమాలో మొత్తం బాగా తీసావు అని అడిగితే నేను ఆ సీన్ గురించి చెప్తాను. సో ప్రస్తుతం మాత్రం మీరు ఆగకుండా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. దాని తర్వాత గురించి తర్వాత అంటారు అంతేనా? సో సూపర్ సక్సెస్. ఇలాగే మీ సక్సెస్ ని మేము డిస్టర్బ్ చేయకుండా ఎంజాయ్ చేయండి మీరు. ఇలాగే మేము కూడా హ్యాపీగా. ఐ థింక్ ఐ హావ్ టు గో అగైన్ టు వాచ్ ఆ పంచులు. అండ్ బై ద వే ఐ వాంటెడ్ టు ఆస్క్, మీరు నలుగురు ఉన్న ప్రస్తుతం ఏంటి ఎక్కడ లేని పంచెస్ ఉన్నాయి అసలు సినిమాలో. మీ ఫేవరెట్ డైలాగ్ ఏది, ఫేవరెట్ పంచ్ డైలాగ్ ఏది? అంటే ఎన్ని ఉన్నాయి చూసారు కదా సినిమాలో. అంటే ఏది చెప్పడం కష్టం. డిక్కీ బల్సిన కూడా చికెన్ షాప్ ముందుకు వచ్చి తొడగొట్టిందంట. అయినా నువ్వు డైలాగ్ వేస్తే కౌంటర్ రైటర్, నేను రైటర్ కాదు ఫైటర్ని. అయ్యి బాబు నాకు సినిమా డైలాగులు వచ్చేస్తానేంటి? సార్ వాచ్ తీశారంటే మ్యాచ్ మొదలైనట్టే. నువ్వేసావు. చాలా ఉన్నాయి చాలా. అంటే ఈ సినిమా డైలాగులు చాలా బాగుండాలి అని రాసాం. అంటే చాలా కష్టపడి రాసాం. అంత బాగా ఆర్టిస్టులు అంత బాగా చెప్పారు. ప్రతి డైలాగ్కి రెస్పాన్స్ వస్తుంది. మీరు అన్నట్టు ఏంటంటే ఎక్కువ అంటే అన్ని డైలాగులు సినిమాలో మన ఎవరో ఫోన్ చేసి అన్నారు. అంటే ఒక 5 సినిమాలు ఉండాల్సిన అన్ని పంచులు ఈ సినిమాలో ఉన్నాయి అంటే. అటు మహేష్ విషయంలో మాత్రం నేను స్ట్రాంగ్గా ఉన్నాను ఈ సినిమా విషయంలో. ఇలా చూపించాలని ఒకటి ఫిక్స్ అయ్యాను. తను దానికి సంబంధించి ఏ షర్ట్స్ పడితే బాగుంటుంది అలా హెల్ప్ చేసింది. థ్యాంక్ యూ వెరీ మచ్.